లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 6. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి స్వాప్ టూ నెంబర్స్ని స్వాప్ చేయడానికి మనకు 3 వేస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూజింగ్ ది థర్డ్ వేరియబుల్, సెకండ్ అప్రోచ్ వచ్చేసి యూజింగ్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ఆర్ ఆపరేటర్. ఈ వీడియోలో అయితే ఈ 3 మెథడ్స్ యూజ్ చేసుకొని ఈ 2 వేరియబుల్స్ని ఎలా స్వాప్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. స్వాపింగ్ అంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకో వేరియబుల్కి మూవ్ చేయడం. లైక్ ఎలా అంటే ఏలో 10 ఉంది అండ్ బిలో 5 ఉంది. సో మనం ఈ అప్రోచెస్ యూజ్ చేసుకొని ఏ ఈక్వల్ టు 5 రావాలి, బి ఈక్వల్ టు 10 రావాలి. సో ఇది స్వాపింగ్ అంటే. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే యూజింగ్ ది థర్డ్ వేరియబుల్. సో ఈ మెథడ్లో ఏం చేస్తామంటే మనం ఒక న్యూ వేరియబుల్ తీసుకొని దాంతో మనం ఈ స్వాపింగ్ మెథడ్ని చేస్తాము. సో ఎలా అంటే సపోజ్ ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా అండ్ బి ఈక్వల్ టు 5 అనేది తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను టెంప్ అనే న్యూ వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది ఏం చేస్తుంది అంటే ఇందులో ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయండి, ఐదర్ ఏ ఆర్ బి కానీ. సో ఇక్కడ నేను ఏని స్టోర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ వచ్చేసి టెంప్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏలో న్యూ వాల్యూ అసైన్ చేస్తున్నా, అది వచ్చేసి బి అనమాట. సో ఏ ఈక్వల్ టు బి అని రాసుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏలో మనకు బి యొక్క వాల్యూ స్టోర్ అయిపోయింది. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఎంత 5 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే బి ఈక్వల్ టు ఏ టెంప్ అని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ టెంప్లో మనకి ఏ వాల్యూ ఉంది, ఏలో ఉన్న ప్రీవియస్ వాల్యూ ఉంది. సో అదేంటి అంటే 10. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ వచ్చేసి యూజింగ్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనకు మెయిన్లీ ప్లస్ అండ్ మైనస్ యూజ్ అవుతుంది అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ యూజ్ అవుతుంది. ఈ 2 అనేది సేమ్ అప్రోచ్, జస్ట్ అక్కడ ఉన్న వాల్యూస్ని రీప్లేస్ చేస్తే చాలు. సో ఎలానో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా అండ్ బి ఈక్వల్ టు ఎంత 5 అని తీసుకుంటున్నా కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకుంటున్నా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనమాట. ఇప్పుడు బి ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా అంటే ఏ మైనస్ బి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఏ వాల్యూ ఎంత రాశాను, ఏ ప్లస్ బి. సో ఇది ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి బ్రాకెట్లో మైనస్ బి అవుతుంది. సో ఈబి క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ మాత్రం మిగులుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, బి ఈక్వల్ టు ఏ వాల్యూ అవుతుంది. సో అట్లనే ఏ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా, మళ్ళీ ఏ మైనస్ బి అని తీసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇది ఉంది, అండ్ బి వాల్యూ వచ్చేసి ఎంత అయింది, ఏ వాల్యూ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఏని ఏ ప్లస్ బిగా కన్వర్ట్ చేస్తాము అండ్ బిలో వాల్యూ ఏముంది, మనకి ఇక్కడ ఏ ఉంది. సో ఇక్కడ మైనస్ ఏ అవుతుంది. సో ఈ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకు ఫైనల్గా వాల్యూ ఎంత ఉంటుంది, బి ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అయిపోయింది. సో ఈ టోటల్గా 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండ్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో ఈ త్రీ స్టెప్స్ యూజ్ చేసుకొని 2 వేరియబుల్స్ని మనం స్వాప్ చేయొచ్చు. సో ఇది అప్రోచ్ అనమాట. సో సేమ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇంటూ పెట్టేసుకోవాలి అండ్ మైనస్ ప్లేస్లో డివిజన్ ఆపరేటర్ పెట్టుకుంటే మనకు యూజింగ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ తోటి కూడా ఈ అప్రోచ్ వర్క్ అవుతుంది. సేమ్ ఎలా అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అనుకోండి. సో బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి కదా. సో అండ్ బి ఈక్వల్ టు ఏమవుతుంది అంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ డివైడెడ్ బై బి. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ ఇంటూ బి బై బి. సో ఈ బి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ. సో అప్పుడు ఏమవుతుంది, బి ఈక్వల్ టు ఏ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటిది, ఏ ఈక్వల్ టు ఏ బై బి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి సేమ్. ఇప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ ఎంత, ఏ ఇంటూ బి బై మనకి బిలో న్యూ వాల్యూ ఏమొచ్చింది, ఏ వచ్చింది. సో ఇక్కడ ఏ అవుతుంది. సో ఈ ఏ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు బి. సో ఇది మల్టిప్లికేషన్ డివిజన్ యూజ్ చేసుకొని ఇలా చేయొచ్చు. సో 2 సేమ్ స్టెప్స్, బట్ ఏంటంటే అక్కడ ఆపరేటర్ మాత్రమే డిఫరెంట్గా యూజ్ చేస్తాం. సో థర్డ్ మెథడ్ వచ్చేసి యూజింగ్ ది ఎక్స్ఆర్ ఆపరేటర్. సో ఈ ఎక్స్ఆర్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ఆర్ ఆపరేటర్ సింబల్ వచ్చేసి ఇది క్యాప్ సింబల్. సో ఈ ఎక్స్ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ ఎక్స్ఆర్ ఆపరేటర్ అనేది బిట్ నెంబర్స్ పైన వర్క్ అవుతుంది. సో సపోజ్ 5 ఉంది, 5ని బిట్గా కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, 1 0 1 అవుతుంది. సేమ్ ఇంకో 5 తీసుకుంటున్నా, ఈ 5 కూడా 1 0 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 2 డిజిట్స్ సేమ్ ఉన్నాయి, లైక్ 1 1 సేమ్ ఉంది. సో ఈ ఎక్స్ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది, సేమ్ ఉంటే 0 చేస్తుంది. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది 0 అవుతుంది. సేమ్ అట్లనే ఇప్పుడు ఇంకో
నెంబర్ పైన ట్రై చేద్దాం. సో ఫస్ట్ 5 తీసుకుంటున్నా, దాని తర్వాత 6 తీసుకుంటున్నా. సో 5 ఆల్రెడీ చూసాము. 6ని బిట్ వైజ్ గా కన్వర్ట్ చేస్తే మనకు 110 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ 2 బైనరీ నెంబర్ చూసుకుంటే 1 0 ఉంది. సో ఈ 1 0 డిఫరెంట్ ఉన్నాయి. సో ఏమవుతుంది అంటే 1 0 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ 1 వస్తుంది. 0 1 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది. 1 1 సేమ్ ఉంది కదా, సో అక్కడ 0 వస్తుంది. సో ఈ ఎక్సర్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే సేమ్ ఉంటే ఆ నెంబర్స్ ని 0 చేస్తుంది, లేదు అంటే మాత్రం ఒక న్యూ వాల్యూ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, a = 10 అని తీసుకుంటున్నా, b = 5 అని తీసుకుంటున్నా. సో ఇవి జస్ట్ వేరియబుల్స్ మాత్రమే, ఇవి జస్ట్ వేరియబుల్స్. ఇందులో మనం ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నా, a = a ఎక్సర్ ఆపరేటర్ b అని తీసుకుంటున్నా. సో ఇది జస్ట్ మీరు రిమెంబర్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకుంటున్నా, నేను b = a ఎక్సర్ ఆపరేటర్ b అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏముంది, ప్రీవియస్ గా మనకు ఏ ఎక్సర్ ఆపరేటర్ p అని ఉంది, అంటే ఒక న్యూ వాల్యూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏని రీప్లేస్ చేద్దాం. సో ఏ రీప్లేస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ ఎక్సర్ ఆపరేటర్ b వస్తుంది అండ్ ఎక్సర్ ఆపరేటర్ b ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందాక పైన చూసినట్టు సేమ్ నెంబర్స్ ఉంటే ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఏ ఎక్సర్ ఆపరేటర్ 0 వస్తుంది మనకు. సో ఇప్పుడు ఏ విత్ 0 తీసుకుంటే ఏమవుతుంది, ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, మనకు b = a వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, a = a ఎక్సర్ ఆపరేటర్ b అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో వాల్యూ ఏముంది, మనకు ఏ ఎక్సర్ ఆపరేటర్ b మాత్రమే ఉంది, బట్ bలో మాత్రం న్యూ వాల్యూ వచ్చింది, అదేంటి a. సో దాన్ని గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్సర్ ఆపరేటర్ b అండ్ b వాల్యూ వచ్చేసి ఏంటిది a. సో ఈ ఏ సేమ్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. సో మనకు వచ్చిన వాల్యూ, మనకు ఫైనల్గా ఉన్న మిగిలిన వాల్యూ ఏంటిది, b. సో ఇప్పుడు ఫైనల్గా ఏమైంది, a = b అయిపోయింది, b = a. స్వాపింగ్ 2 నెంబర్స్ అయితే అయిపోయింది. సో ఇది ప్రాసెస్ అనమాట. సో టోటల్గా మనకు 3 మెథడ్స్ అయితే ఉంటాయి స్వాపింగ్ 2 నెంబర్స్కి. ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ కింద నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అక్కడైతే నీకు డైరెక్ట్గా అప్డేట్స్ ఇస్తాను. సో అది కూడా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్